హైదరాబాద్ చెర్రపల్లి రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. గోనె సంచిలో మహిళ మృతదేహం లభ్యమైంది. ఆటోలో తీసుకొచ్చి పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. ఆమె వయస్సు దాదాపు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజ్ను జల్లెడపడుతున్నారు పోలీసులు. బీహార్ రైలు వచ్చే ప్లాట్ఫామ్ దగ్గర దుండగులు ఆమెను పడేసి వెళ్లారు. డెడ్ బాడీని రైల్లో తీసుకెళ్లాలని భావించారా లేక ఎక్కడో చంపి ఇక్కడ పడేశారా? సో డాగ్ స్క్వాడ్తో నిందితుల కోసం వేట కొనసాగుతుంది. హైదరాబాద్ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఈ కలకలం రేగింది. గోనె సంచిలో మహిళ మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు అయితే జల్లెడపడుతున్నారు. సో ఇది హత్య చేసి అక్కడ పడేశారా లేదా ఆ డెడ్ బాడీని ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లాలనుకుంటున్నారా ఏంటనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలబోతోంది. మొత్తం మీద డాగ్ స్క్వాడ్తో ఇప్పుడు నిందితుల కోసం వేట అయితే కొనసాగుతోంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ దగ్గర గోనె సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మీరు చూస్తున్న దృశ్యాలు అవి డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఒక మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి, ఒక ప్లాస్టిక్ సంచిలో కట్టి అక్కడ రైల్వే స్టేషన్ గోడ దగ్గర పడేశారు. చాలా దారుణం అది. అందులో ఒక మహిళ మృతదేహం ఉంది. ఆ మహిళ మృతదేహాన్ని ఆ సంచిలో కట్టి పడేశారు. ఉదయం 11:45 ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. బీహార్కు వెళ్లే రైలు కోసం నిన్న భారీగా ప్రయాణికులు స్టేషన్ దగ్గర వేచి ఉన్నారు. అదే టైంలో ఆటోలో అక్కడికి వచ్చిన వ్యక్తి ముఠాను వదిలి వెళ్ళినట్టుగా గుర్తించారు. సో ఆ మూటను వదిలి వెళ్ళినప్పుడు అందులో ఏముందనేది కాస్త అనుమానాస్పదంగా కొంతసేపు చూశారు జనాలు. సో ఎందుకు ఆ వ్యక్తి ఆ మూటను అక్కడ వదిలేసి వెళ్ళారనేది చాలామంది చర్చించుకున్నారు. తర్వాత అదే టైంలో ఆటోలో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆ మూటను అక్కడికి వదిలేసి వెళ్ళినప్పుడు బీహార్ వెళ్ళే రైలు కొంత ఆలస్యం కావడంతో మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికులంతా అక్కడే ఉన్నారు. సో ప్రయాణికులంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మూట ఉండడాన్ని స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లంతా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఎవరో ఏదో మూట వదిలి వెళ్ళిపోయారు, ఆ సంచిలో ఏదో ఉందని డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో అది పోలీసులు ఒక్కసారిగా ఆ మూటని తెరిచూడడంతో మృతి చెందిన మహిళ మృతదేహం కనబడింది. దాదాపు 30 నుంచి 40 ఏళ్ల మధ్య మహిళ వయసు ఉంటుందని భావిస్తున్నారు. సో ఈ ఘటనపై చెర్లపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అదిగో చూడండి ఆ దృశ్యాలు. డాగ్ స్క్వాడ్తో పోలీసులు అయితే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. సంచలనం రేపింది ఘటన. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఓ మహిళ మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకొచ్చి పడేశారు. కలకలం రేపుతోంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర. రైట్, మా సీనియర్ కొలీగ్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక మహిళ మృతదేహాన్ని అక్కడ సంచిలో తీసుకొచ్చి పడేసినట్టుగా మనకు కనబడుతోంది. పోలీసు జాగిలాలు కూడా ఆ ప్రాంతానంతా కూడా జల్లెడపడ్డాయి. సో ఇంతకీ ఏంటి మిస్టరీ? రామదాస్, అయితే ఈ చెర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే దారుణం చోటు చేస్తుందని చెప్పాలి. రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గోనె సంచిలో ఒక మహిళ మృతదేహాన్ని అయితే పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చెర్లపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ వద్ద ఈ మహిళా మృతదేహం గుర్తు తెలియని వ్యక్తి అక్కడ పడవేసి వెళ్ళినట్టుగా అయితే స్థానికులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు అయితే జల్లెడ పడతా ఉన్నారు. మరొక పక్క డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి అయితే దింపారు చెర్లపల్లి పోలీసులు. అసలు ఈ మృతదేహం ఇక్కడికి ఎలా వచ్చింది, అలాగే ఎవరు ఇక్కడ ఈ మృతదేహాన్ని పడేసి వెళ్లారనేటువంటి దాని కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఒక ఆటోలో తీసుకొచ్చి పడవేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చర్చించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే పెద్ద మొత్తంలో ప్రయాణికులు అటు బీహార్ వెళ్ళేటువంటి కొంతమంది ప్రయాణికులు అక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పారు. అయితే ఆ బీహార్ ప్రయాణికులే మొదటగా ఈ యొక్క గోనె సంచిలో ఉన్నటువంటి మహిళా మృతదేహాన్ని కనుగొని తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే అసలు ఇంతకు ఆ మహిళ ఎవరు, అలాగే మహిళని హంతకుడు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, హత్య చేసిన తర్వాత ఇక్కడే తీసుకొచ్చి కావాలనే పడేశాడా, లేకపోతే ఎక్కడ ఆ మృతదేహాన్ని ఖననం చేయాలో తెలియక తీసుకొచ్చి ఇక్కడ పడవేశాడన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా మహిళ వయస్సు 35 నుంచి 37 సంవత్సరాలు కూడా ఉండవచ్చంటూ కూడా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా మహిళ పైన ఏదైనా అఘాయిత్యం జరిగిందా, లేకపోతే కేవలం హత్య చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామదాస్,
బట్ విజయ్, ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఆ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఈ ఏదైనా ఆ అంశాలు కానీ పోలీసులు వెల్లడించారా, లేదా అసలు ఏంటి ఈ మొత్తం మిస్టరీ పోలీసులు ఏ రకంగా ఛేదించబోతున్నారు? అలాగే డాగ్ స్క్వాడ్తో కూడా అదంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు, కానీ దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు దొరికాయా? వదిలేసి వెళ్ళిన ఆటో ఎవరు అసలు? ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఏ రకంగా ట్రేస్ అవుట్ చేస్తున్నారు? సో పోలీసులు దీని గురించి ఏం చెప్తున్నారు? బహుశా ఈ మిస్టరీని పోలీసులు ఎప్పుడు దీనికి సంబంధించిన అంశాలు బయట పెట్టే ఛాన్స్ ఉంది? ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా అతి తొందరలోనే ఈ యొక్క మిస్టరీకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ కూడా పోలీసులు అయితే మీడియా ముందు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఒక్కొక్క దాన్ని కూడా పూర్తిగా పోలీసులు అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకొని జల్లెడ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో ఆ ఆటో నెంబర్ ప్రకారంగా, ఆటోకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారంగా కూడా పోలీసులు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆటో ఎవరికి సంబంధించింది అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును అయితే కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా స్థానికులు చెప్తున్నటువంటి వివరాలను కూడా పూర్తిగా పోలీసులు అయితే నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే తన పైన ఉన్నటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో, పుట్టుమచ్చలు కావచ్చు, లేకపోతే ఇతర టాటూస్ అంటే పచ్చబొట్లు లాంటివి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా అన్నటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా చెర్లపల్లి పరిసర ప్రాంతాల్లో ఏదైనా మహిళా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా అన్నటువంటి సమాచారాన్ని కూడా పోలీసులు అయితే సేకరిస్తా ఉన్నారు. ఎందుకంటే సో గత 2-3 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి కనుక ఎవరైనా మహిళ మిస్ అయినటువంటి కంప్లైంట్ ఉంటే కనుక సో ఆ యొక్క కంప్లైంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్లైంట్ డీటెయిల్స్, అలాగే ఈ మహిళకు సంబంధించినటువంటి ఏజ్ కావచ్చు, తనకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కావచ్చు మ్యాచ్ అవుతున్నాయా లేదన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తా ఉన్నారు. సో అతి తొందరలోనే ఈ యొక్క ఉదంతానికి పాల్పడినటువంటి హంతకులు కూడా పోలీసులు పట్టుకుంటామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మొత్తం మీద చర్లపల్లిలో ఓ ప్లాట్ఫామ్ దగ్గర మహిళ డెడ్ బాడీకి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్స్ అవి. ఆ మహిళని ఇంతకీ ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, హత్య చేసి ఎందుకు అక్కడ ఆ రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర సంచిలో కుక్కి పడేశారు? నిజంగా ఈ అంశం చాలా సంచలనంగా కనబడుతోంది. ఇంతకీ ఆ మహిళని హత్య చేసిన వారెవరు అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు జాగిలాలను అక్కడంతా ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తిప్పారు, పరిశీలించారు. ఎవరో గుర్తు తెలియని ఆటో వ్యక్తి అక్కడ ఆ గోనె సంచిలో మహిళ మృతదేహం తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. ఇంతకీ ఆ ఆటో ఎవరిది, తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు, అతన్ని పురమాయించిన వ్యక్తి ఎవరు, ఏంటనేది పోలీసుల దర్యాప్తు వెల్లడి కాబోతుంది. సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుంటున్నారు. అలాగే ఆ మహిళని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ ఎవరు, అసలు ఎక్కడి మహిళ, తెలుగు మహిళ లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళ అనేది తేలాల్సి ఉంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కురాలుగా చెప్తున్నారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో సిటీలో ఎవరైనా మిస్సింగ్ కేసు సంబంధించి కూడా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. మొత్తం మీద ఒక యువతి అంటే 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒక యువ మహిళగా ఆమెను పేర్కొనవచ్చు. సో ఆమె ఎలా చంపబడింది, ఎవరు చంపారు, తీసుకొచ్చి ఎందుకు అక్కడ పడేశారనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సింది. మొత్తం మీద ఈ మిస్టరీని పోలీసులు త్వరలోనే ఛేదించబోతున్నారు. సంచలనంగా మారుతుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇటీవలి కాలంలో బిజీగా మారింది. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ ఆధునీకరించిన తర్వాత మొత్తం పక్క రాష్ట్రాలకు అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా అక్కడి నుంచే దాదాపుగా డిపార్చర్ అవుతున్నాయి. సో ఆ రకంగా చాలా వరకు కూడా ఆ ప్రాంతానికే వెళ్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా కాస్త రద్దీగా మారుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఈ క్రైమ్ యాక్టివిటీస్ కూడా అక్కడ పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి ఎందుకు ఆ మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి అక్కడ పడేశారు, అసలు ఏం జరిగింది, పోలీసులు ఈ అంశాలను త్వరలోనే వెల్లడించబోతున్నారు.